ప్రైజ్ ది లార్డ్. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఒక వ్యక్తికి హెచ్చింపు, ఘనత, ఐశ్వర్యము, ఆశీర్వాదము దేవుని వలన మాత్రమే కలుగుతుంది. దేవుని సహాయం లేకుండా మనము దీవించబడలేము, ఆశీర్వదించబడలేము. ఆశీర్వాదకరముగా ఉన్నట్లుగా కనిపించిన శాపాన్ని అనుభవిస్తూ మానసికంగా, ఆత్మీకంగా, ఆర్థికంగా అన్ని విధాల నలిగిపోతూ, కృంగిపోతూ, నిస్సహాయులుగా నిలిచిపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. దేవుని సహాయము వలన మాత్రమే, ఆయన నామమును బట్టి మాత్రమే నీ కొమ్ము హెచ్చింపబడుతుంది. ఘనత కలుగు చేయువాడు ఆయనే, నిన్ను హెచ్చించువాడు ఆయనే. ఐశ్వర్యమును, గొప్పతనమును, పేరును, ఆయుష్కాలమును దేవుని వలన మాత్రమే మనిషికి అనుగ్రహింపబడుతుంది. దానిని సద్వినియోగపరుచుకోవడం, దుర్వినియోగం చేసుకోవడం అది మనిషి యొక్క నిర్ణయం, మనిషి స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీకు అనుగ్రహింపబడిన దేవుని వలన హెచ్చింపు దుర్వినియోగం చేసుకొనక సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుని కృపకు అప్పగించుకో. దేవుని వలన కలిగిన రక్షణ, దేవుని వలన కలిగిన ఆశీర్వాదము, ఆయన వలన నీవు పొందిన జీవమును, కుటుంబమును, రక్షణ మార్గమును ఏది కూడా నీవు పోగొట్టుకోకుండా, నీ కొమ్ము హెచ్చించువాడు ఆయనే కనుక ఆయన చేతికి నిన్ను నీవు అప్పగించుకొని, దేవుడు నిన్ను నడిపిస్తున్న ఆశీర్వాదకరమైన మార్గములలో దేవుని ఎడల కృతజ్ఞత స్వభావము గలవానిగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయి. అప్పుడు నీవు పొందిన ఆశీర్వాదము నిలిచి ఉంటుంది. నీవు పొందిన ఆశీర్వాదములో సంతోషాన్ని, సంతృప్తిని పొందగలం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు. అనుదినము అనుక్షణము కనుపాపు వలె మమ్మలను కాపాడుతూ మీ నామమును బట్టియే మాకు హెచ్చింపు కలుగుతుంది. నీవు మా కొమ్మును హెచ్చించువాడు. అవునయ్యా, మీ కృపలో మమ్మలను వర్ధిల్ల చేయువాడు. అనేక మార్లు సొంత ప్రయత్నములతో, సొంత ఆలోచనతో, మానవ స్వబుద్ధితో నాయన నష్టపోయినది ఇక చాలు. అతని కొమ్మును హెచ్చించువాడు. అవునయ్యా, దావీదు కొమ్మును హెచ్చించిన రీతిగా మీరు ఆశీర్వదించండి. నీ పిల్లలను ఆశీర్వదించండి, ఘనపరచండి అయ్యా. వారు నీ ఎడల ప్రవర్తిస్తున్న సత్ప్రవర్తనను మీరు మరొక జ్ఞాపకం చేసుకొని, మీ దయ వలన ఘనతయు, హెచ్చింపును, ఆశీర్వాదమును, నెమ్మదియు, సమాధానమును వారి జీవితములో అనుగ్రహించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని ఇతరులు కూడా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. వారు కూడా దేవుని దీవెనలు పొందుకుంటారు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.